నా పేరు జాన్సన్. నేను శ్రీ మర్రిగోవిందరాజు గారి ముఖ్య అనుచరుడిని ప్లస్ వారి కుటుంబ సభ్యుడిని. ఈ వీడియో తీయడానికి కారణము 19వ తేదీ ఈ నెల 19వ తేదీ సాక్షి దినపత్రికలో మర్రి ఇంత అహంకారమా అనే టైటిల్ పెట్టి నా ఫోటో వేసి శ్రీ మర్రిగోవిందరాజు గారి ఫోటో వేసి ఒక ఆర్టికల్ రాసినారు. అది నేను అతనికి కాలు ఒత్తుతున్నట్లు దళితులతో కాలు ఒత్తించుకుంటున్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం ప్రింట్ చేసినారు సాక్షి పత్రికలో. ఒకటి నేను చెప్తున్నాను మీకు, సాక్షి పత్రికకి, మీరు ఆ రోజు జరిగిన సంఘటన మీరు చూడలేదు, మీరు వినలేదు, నా నుంచి ఎటువంటి వాయిస్ తీసుకోకుండానే మీరు ఇష్టానుసారంగా ఆ ఫోటో సేకరించి దళితులతో కాలు ఒత్తించుకుంటారని చెప్పి మీరు ప్రచురపరచడం చాలా బాధాకరమైన విషయం. అది అలా జరిగిన సంఘటన మర్రిగోవిందరాజు సార్ గారికి చేనుకు పోయి ఇచ్చినప్పుడు కాలు కొద్దిగా గాయమైంది. అతను సొంతంగా అది ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. ఆ సమయంలో నేను పోయినాను. ఏమైంది అంటే, ఏం లేదు జాన్సన్, ఏం లేదు అన్నాడు. లేదు చూపి అన్నాను. పక్కన కూర్చుంటే చూపి వద్దులే జాన్సన్ అన్నాడు. నేను బలవంతంగా కాలు తీసుకొని చూసినాను. అది ఫోటో తీసి అది ఫేక్ న్యూస్గా మీరు ప్రచురం చేసినారు. జరిగిన సంఘటన వేరు, అక్కడ మీరు వేసిన వార్త వేరు. దళితున్నైతే నేను ఆయన పక్కన ఎందుకు కూర్చుంటాను? కూర్చోబెట్టుకోరు కదా. దళితుని ఎక్కడో కింద కూర్చోబెట్టడమో లేదా నిలబెట్టడం జరుగుతుంది, కానీ ఆయన పక్కన కూర్చున్నాను. కావచ్చు మీరు దళితులని అతను అవమానపరిచినాడోనో లేదా దళితుడిని చిన్న చూపు చూస్తున్నాడోనో అన్నట్లు మీరు వార్తను వేసినారు సాక్షి పేపర్లో. దళితమైన మా కుటుంబానికి, దళితులు అంటున్నారు కదా మీరు నన్ను, కావచ్చు దళితుల మా కుటుంబానికి ఇద్దరికి, మా అన్నకి ఆశీర్వాదం, మా తమ్ముడు బి ఆనందబాబు ఇద్దరికి 2 రైల్వే ఉద్యోగాలు ఫ్రీగా ఇప్పించినారు. టీ నీళ్ళు కూడా ఆశించలేదు వాళ్ళు, ఎటువంటిది కూడా ఆశించకుండా 2 ఉద్యోగాలు ఇప్పించినాడు. ఒకరికి 20 సంవత్సరాలైంది, ఒకరికి 10 సంవత్సరాలైంది ఉద్యోగం వచ్చి. మా ఫాదర్ మీద భారాన్ని పడకుండా వాళ్ళు మా కుటుంబాన్ని ఆదుకున్న మహా వ్యక్తులు, మహోన్నతులు వాళ్ళు. అటువంటి కుటుంబాన్ని మీరు ఈరోజు విమర్శించడం తగదు. అదే కాదు, నాకు బుడ్డి కింద మొలలు అంటే ఫిషర్ వచ్చి నేను ఇంట్లో పడిపోతే, నా ఫోన్ పని చేయకపోతే, ఏం ఫోన్ పని చేయట్లేదు అని చెప్పి ఫుల్ షార్ట్తో టీషర్టుతో కారు వేసుకొని వచ్చినాడు ఇంటికాటికి సారు మర్రిగోవిందరాజు సార్ గారు. వచ్చి ఏమని చేస్తానంటే, నేను పడిపోయినా ఇంట్లో, లేదు సార్ ఇట్లా అంటే అప్పుడప్పుడు సెకండ్ల మీద నిమిషాల మీద కర్నూలుకి ఫోన్ చేసి డాక్టర్ గారి అపార్ట్మెంట్ తీసుకొని నన్ను రా జాన్సన్ పోదాం కర్నూలు, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను రా అంటే, లేదు సార్ నేను రాలేను అన్నాను. ఎందుకంటే నా దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు, అది నేను చెప్పలేక నేను రాను సార్ అంటే, లేదు నువ్వు రావాల్సిందే, నేను చూపిస్తాను రా అని చెప్పి బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకుపోయినాడు. హరితం ఆయుర్వేద హాస్పిటల్ న్యూ బస్ స్టాండ్ దగ్గర, అది కర్నూలులో తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించినాడు. 40,000 ఖర్చు అయింది. 40,000 స్పాట్లో కట్టి నాకు ఆపరేషన్ చేయించి మళ్ళీ అదే కార్లో తీసుకొచ్చి నన్ను ఇంటికాడ వదిలిపెట్టిన మహోన్నతమైన వ్యక్తి అతను. మళ్ళీ అతను దళిత అహంకారి అయితే నాకెందుకు ట్రీట్మెంట్ చేస్తాడు? అతను సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటాడు? అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం తగదు. అదే కాదు, స్పెషల్గా ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. మాకు వాళ్ళ ఇంటిలో తిరిగే అధికారం, ప్రతి ఒక్క అధికారం ఉంది మాకు. వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద మేము భోంచేస్తాం, వాళ్ళ వంట రూమ్లో భోంచేస్తాం. మేము దళితమైన మాకు భోజనం ఎక్కడ పెట్టాలి? బయట పెట్టాలి, కానీ వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద పెడతారు మాకు భోజనం. అది మీకు తెలియదు. ఇంకొక స్పెషల్గా మీకు చెప్పాలి, వాళ్ళ ఇంట్లో వంట వండేది కూడా దళితులే. ఇది మీరు గుర్తించండి, చాలా స్పెషల్ అయిన విషయం ఇది. వాళ్ళ ఇంట్లో వంట చేసే దళితులు, వాళ్ళ దళితుల వంట తినేవాళ్ళు దళితులను అవమానపరుస్తారా? దళితులను కించపరుస్తారా? దళితుల మీద అహంకారం ప్రదర్శిస్తారా? అంటే మా ఇంట్లో 2 ఉద్యోగాలు ఇప్పించడం, నాకు ట్రీట్మెంట్ చేయించడం, ఇంట్లో దళితులతో భోజనం వండించుకోవడం అహంకారం అంటారా? లేకపోతే దళిత ప్రేమికులు అంటారా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సాక్షి పేపర్ గారు కబద్దారండి. మీరు రాసేటప్పుడు మా వాయిస్ తీసుకోవాల్సింది, లేదా గోవిందరాజు సార్ వాయిస్ తీసుకోవాల్సింది. మీకేం లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా రాయడం చాలా పొరపాటు. మాకు సాక్షి పేపర్ అంటే అంత అభిమానం ఉండేది, అది కూడా మీరు పోగొడుతున్నారు. ఫర్దర్ ఈ మెసేజ్ని మీరు గిన కౌంటర్గా ప్రచురించకపోతే, అదే సాక్షి పేపర్లో వేయకపోతే, నేను ముందుకి చట్టపరంగా పరునష్ట దావా వరకు నేను వెళ్తాను, లేదా SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా నేను వెనుకాడనని మీకు తెలియజేస్తున్నాను. జై మర్రిగోవిందరాజ్.